అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకు వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తా. ఇక లేట్ ఉన్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటిన్యూస్గా 2 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. గుజరాత్ టైటన్స్తో, తర్వాత లక్నో సూపర్ జైంట్స్తో. ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్లో డల్ అయితే కనిపిస్తుంది. డల్ ఫేసెస్ అయితే అయిపోయాయి. ఛాంపియన్స్ అవ్వమా అనే తర ఫేసెస్ అయితే కనిపిస్తున్నాయి. అదేంటి బ్రో, మ్యాచ్ ఓడిపోతే ఫేసెస్ డల్గా కనిపించక వెలిగిపోతాయి ఏమి ఫేసెస్లో అని చాలా మందికి అయితే డౌట్ అయితే రావచ్చు. అవునా కదా? నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టీమ్ మెంబర్స్కి. అందుకే విరాట్ కోహ్లీ తర్వాత రజత్ పటీదర్ ఆర్సీబీ టీంని అయితే మోటివేట్ అయితే చేశారు. విరాట్ కోహ్లీ ఏమని మోటివేట్ చేశాడంటే, మనం 6 మ్యాచ్లు ఎలా గెలిచాం 6 మ్యాచ్లు మనము ఎంజాయ్ చేస్తూ ఆడాము. 6 మ్యాచ్లు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ మధ్యలో అక్కడొక మ్యాచ్ ఇక్కడొక మ్యాచ్ ఓడిపోయినా కూడా గెలుస్తూనే ఉన్నాం. 6 మ్యాచ్లు అయితే గెలిచాం. 6 మ్యాచ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ గెలిచాం. మనము చాలా కష్టపడ్డాం. జెర్సీ ఏదైనా సరే, అపోజిషన్ టీం ఏదైనా సరే మనం ఎంజాయ్ చేస్తూ ఆడాము. మనకి కేపబిలిటీ ఉంది, మనం ఛాంపియన్స్ అవుతాము. ఎంజాయ్ చేస్తూ ఆడండి మ్యాచ్ని, ఓకే అని విరాట్ కోహ్లీ అయితే మోటివేట్ అయితే చేశాడు. దాని తర్వాత రజత్ పటీదార్ అయితే మోటివేట్ చేశాడు. అంటే ఆర్సీబీ మనం డిపెండింగ్ ఛాంపియన్స్, అవునా కదా? మనం డిపెండింగ్ ఛాంపియన్స్ అయినంత మాత్రాన ట్రోఫీని డిపెండ్ చేసుకుంటే చాలు అనుకునేది కాదు. ట్రోఫీని డిఫెండ్ చేసుకునేది కాదు, ట్రోఫీని అటాక్ చేయాలా. అంటే 2026 ఐపీఎల్ ట్రోఫీని గెలవడానికి అన్ని కేపబిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. కానీ మనం ట్రోఫీని అటాక్ చేయాలా. లాస్ట్ టైం మనమే గెలిచాము, ఈసారి డిఫెండ్ చేసుకుందాంలే అనే తర ఆడొద్దు. మనము అటాక్ చేయాలా. ఐపీఎల్ 2026 ట్రోఫీని అటాక్ చేయాలా, అలా ఆడాలని రజత్ పటీదర్ కూడా టీం అయితే మోటివేట్ అయితే చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే ఉంది. ఎక్కడ రాయ్పూర్లో అయితే ఉంది. ముంబై ఇండియన్స్ కూడా మ్యాచ్లన్నీ ఓడిపోతూ లాస్ట్ రోహిత్ శర్మ కంబ్యాక్ ఇచ్చినాడు, అవునా కదా? కంబ్యాక్ ఇచ్చి అంటే హార్దిక్ పాండ్యా లేడు, అదంతా పక్కన పెడితే ముంబై ఇండియన్స్ కంబ్యాక్ అయితే ఇచ్చింది. ముంబై ఇండియన్స్ గెలిచింది. అలాంటి ముంబై ఇండియన్స్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించాల, అవునా కదా? 4 మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఈ 4 మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్, అవునా కదా? 2 మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి. కానీ మెయిన్ ఏమంటే ప్లేఆఫ్స్లో కూడా ఒక పాయింట్స్ టేబుల్లో టాప్లో ఫినిష్ చేయాలంటే 4 మ్యాచ్లు గెలిచినా పర్లేదు, 3 మ్యాచ్లు గెలవనే గెలవాలి, అవునా కదా? చాలా అంటే మోటివేషన్ అవసరం కాబట్టి మోటివేట్ అయితే చేశారు విరాట్ కోహ్లీ తర్వాత రజత్ పటీదర్ టీంని. ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత రజత్ పటీదర్ మోటివేషన్ పని చేసే లేదా మనకైతే అర్థమైతే అవుతుంది, అవునా కదా? దీని గురించి మీరేమో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.